అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నవంబర్ 19, 2023న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ట్రాఫీస్ హెడ్ రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. అప్పటి వరకు 10 మ్యాచ్లు గెలిచిన ఇండియా ఫైనల్లో ఓడిపోవడంతో భారత అభిమానులు తీవ్రంగా నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్లో భారత జట్టు 50 ఓవర్లలో 240 రన్స్ మాత్రమే చేయగలిగింది. దీనికి కారణం ఏంటని చాలామంది ఫ్యాన్స్, ఎక్స్పర్ట్స్ రకరకాలుగా చెప్పారు. కొందరు కెప్టెన్ రోహిత్ శర్మ 2 బాల్స్లో 10 రన్స్ కొట్టి కూడా గ్లెన్ మ్యాక్స్వెల్ బౌలింగ్లో పెద్ద షాట్ కొట్టబోయి అవుట్ అయ్యాడని అన్నారు. మరికొందరు శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ కప్ ఫైనల్స్లో సరిగ్గా ఆడలేదని అన్నారు. కానీ అందరూ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పారు. కేఎల్ రాహుల్ మళ్ళీ చెత్తగా ఆడాడని, 107 బాల్స్లో 66 రన్స్ చేసి టీం ఓడిపోవటానికి కారణమయ్యాడని తీవ్ర విమర్శలు చేశారు. అతని ఇన్నింగ్స్లో 49 డాట్ బాల్స్ ఉన్నాయి. కానీ ఏడాదిన్నర తర్వాత కేఎల్ తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. 2023 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత కేఎల్ రాహుల్ను వన్డే టీం నుంచి తీసేయాలని చాలామంది అన్నారు. సౌత్ ఆఫ్రికా టూర్కు రాహుల్ను కెప్టెన్గా ఎన్నుకున్నప్పుడు కూడా విమర్శించారు. రాహుల్ నెంబర్ 4లో బ్యాటింగ్ చేసి 2 ఇన్నింగ్స్లలో 77 రన్స్ చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. అతని స్ట్రైక్ రేటు దాదాపు 78గా ఉంది. T20 వరల్డ్ కప్ 2024 కోసం ఇండియా వెళ్తున్నప్పుడు రాహుల్ టీంలో లేడు. 2022 T20 వరల్డ్ కప్లో అతను సరిగ్గా ఆడలేదు. 6 ఇన్నింగ్స్లలో 128 రన్స్ మాత్రమే చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 120 కంటే తక్కువగా ఉంది. IPL 2024 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ తరపున 520 రన్స్ చేశాడు. అందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 136.12గా ఉంది. మిగతా బ్యాటర్లతో పోలిస్తే స్ట్రైక్ రేటు చాలా తక్కువ. అందుకే T20 వరల్డ్ కప్ టీంలో అతనికి చోటు దొరకలేదు. కేఎల్ T20 గేమ్ గురించి చాలా మంది విమర్శించారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. 2023 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి అతని మైండ్ నుంచి పోలేదు. రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఎలా ఆడాలో తెలియక తప్పు చేశానని చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో నేను సరిగ్గా ఆడలేదు. స్టార్క్ బౌలింగ్లో రివర్స్ అవుతుంటే ఎలా ఆడాలో నాకు అర్థం కాలేదు. దానివల్ల నేను అవుట్ అయ్యాను. నేను చివరి వరకు ఆడి ఉంటే ఇంకో 30 రన్స్ వచ్చేవి. బహుశా మనం వరల్డ్ కప్ గెలిచే వాళ్ళం. దాని గురించి నేను బాధపడుతున్నాను అని రాహుల్ అన్నాడు. మొత్తంగా ఒకప్పుడు పంజాబ్ కింగ్స్ తరపున ఆడి టీమిండియాలో కూడా సెంచరీలు చేసిన రాహుల్ బార్బడోస్లో ఇండియా T20 వరల్డ్ కప్ గెలవడం చూస్తూ ఉండిపోయాడు. ఆగస్టులో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో కూడా కేఎల్ రాహుల్కు నెంబర్ 5 పొజిషన్ ఇవ్వలేదు. కాగా అతను 31 మ్యాచ్లలో 56.47 యావరేజ్తో 1299 రన్స్ చేశాడు. అతని స్ట్రైక్ రేటు 96 కంటే ఎక్కువ. అందులో 2 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివం దూబేలను ఆడించి చూడాలని రాహుల్ను నెంబర్ 6, 7కు పంపారు. అక్కడ అతను 2 ఇన్నింగ్స్లలో 31 రన్స్ మాత్రమే చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కెరియర్ టర్న్. ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ ఫినిషర్గా మారాడు. ఇంగ్లాండ్తో జరిగిన 3వ వన్డేలో నెంబర్ 5లో 29 బాల్స్లో 40 రన్స్ చేశాడు. మిగతా 2 మ్యాచ్లలో నెంబర్ 6లో సరిగ్గా ఆడలేదు. కేవలం 10 రన్స్ మాత్రమే చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 6 కొట్టి రాహుల్ టీంను గెలిపించాడు. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ధోని కూడా ఇలానే చేశాడు. రాహుల్ 47 బాల్స్లో 41 రన్స్ చేశాడు. అందులో ఒక 4, 2 6లు ఉన్నాయి. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 29 బాల్స్లో 23 రన్స్ మాత్రమే చేశాడు. కానీ ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లలో రాహుల్ బాగా ఆడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. 265 రన్స్ చేజింగ్లో తనదైన శైలిలో ఆడాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ బౌలింగ్లో 6 కొట్టి మ్యాచ్ను గెలిపించాడు. 34 బాల్స్లో 42 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఫైనల్స్లో కూడా 252 రన్స్ చేజింగ్లో ఇండియా 203కి 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాతో కలిసి ఆడాడు. 33 బాల్స్లో 34 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచాడు. భారత్ను విజేతగా నిలబెట్టాడు.